హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అండి. అండ్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి. సో మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐపి నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సిఎస్ఐఆర్ అంటే తెలుసు కదండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐపి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, అలానే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఛానల్ నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ కూడా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్ కట్గా చెక్ చేద్దాం. ఇదిగోండి సిఎస్ఆర్ ఐఐపి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ టాప్లో మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ పేజ్లోకి వెళ్తుందండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఒకటే నోటిఫికేషన్ ఉందండి, నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చాడు 01/2025. ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడి నుంచి అంటే డెహ్రాడూన్ అండి, ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందనమాట. ఈ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ ఉందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు 01/2025. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది January 22 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 10th. అండ్ హార్డ్ కాపీ కూడా పంపించాలండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. హార్డ్ కాపీ ఎప్పటిలోపు రీచ్ అవ్వాలి అక్కడికి అంటే February 17th అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఏ కేటగిరీ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే 2 కేటగిరీ పొజిషన్స్ అండి. ఒకటోది ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి, ఇంకోటి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ 2 పొజిషన్లకి మీకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇందులో మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి జనరల్, రెండోది స్టోర్స్ అండ్ పర్చేజు, అండ్ మూడోది ఏంటంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడండి. ఓకే, దాంతోపాటు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఓకే, దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి, 35 words per minute ఇన్ ఇంగ్లీష్ మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఏజ్ చూసుకుంటే 28 years ఉండాలి ఏజ్ అనేది, అంటే మ్యాక్సిమం ఏజ్ ఇది. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు పే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200, అంటే మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే 35,180 రూపీస్. మంచి ప్యాకేజ్ అండి. క్వాలిఫికేషన్ కూడా మీకు 10+2 ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ స్పీడ్ వస్తే చాలు, హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక పొజిషన్ ఏంటి అనుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఈక్వల్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి చూసుకుంటే ఏజ్ క్రైటీరియా 27 years అండి. అండ్ ఇంకొకటి పే లెవెల్ 4, పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 4 25,500 నుంచి 81,100, అంటే ఈజీగా మీకు 46,050 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఉన్న క్వాలిఫికేషన్లో తేడా ఏంటి అంటే రెండింటికి 10+2 ఆర్ ఈక్వలెంట్ అండి, ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రతి ఒక్కరు, లేదంటే ఈక్వలెంట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. బట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి, 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం అంటే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట, 10+2తో పాటు మీకు స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు 10+2 ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు కదా, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డిప్లొమా ఆఫ్ 3 years
డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ 10+2 స్టాండర్డ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ అని అడిగాడు, అంటే అని ఇచ్చాడు అనమాట. అంటే 10+2 ఈక్వలెంట్ అని అడిగిన దగ్గర డిప్లొమా ఏ స్ట్రీమ్లో, అంటే డిప్లొమాలో మీరు ఏ స్ట్రీమ్లో పాస్ అయినా సరే మీరు ఈ 2 పొజిషన్లకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి, లేదనుకుంటే స్టెనోగ్రఫీ ఉండాలి. రెండిట్లో ఏది ఉంటే మీరు ఆ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేస్తారు. ఇదిగోండి టైపింగ్ స్పీడు, అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, అలాగే దీనికి చూసుకుంటే మీకు ఈ అంటే ఏదైతే టైపింగ్ స్పీడ్ ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, దాని నుంచి మెరిట్ ఏమి ఉండదు. ఓన్లీ మీరు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ పై నుంచి మాత్రమే మీకు మెరిట్ అనేది తీస్తారనమాట. ఓకే, అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అండి, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా సేమ్, స్టెనోగ్రఫీ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అండ్ మీకు ఫైనల్గా మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే సిలబస్, స్కీము, టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు 10 minutes టైం ఇస్తాడు. 35 words per minute టైపింగ్ స్పీడ్లో మీరు 10 minutes టైప్ చేయగలగాలన్నమాట. ఓకేనా, అది ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్. ఓకే, అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2, దేనికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఇందులో పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళది మాత్రమే పేపర్ 2 కరెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇవన్నీ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. మీకు ఈ ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. 12th స్టాండర్డ్ ఈక్వలెంట్ లెవెల్లో ఉంటుంది. 200 మార్క్స్, 2.5 hours డ్యూరేషన్ అనమాట. ఓకే, ఇందులో పేపర్ 1, పేపర్ 2 అని చెప్పాను కదా. పేపర్ 1లో ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్, అంటే పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, అండ్ పేపర్ 2 చూసుకుంటే మీకు 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి. ఈచ్ స్ట్రీమ్ 50 questions, 150 మార్క్స్, అంటే మీకు టోటల్గా ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ మాత్రం పేపర్ 2లో. ఈచ్ నెగిటివ్ మార్కింగ్కి 1 mark పోతుంది అనమాట, అంటే రాంగ్ ఆన్సర్కి 1 mark పోతుంది, రైట్ ఆన్సర్కి 3 mark ఇస్తాడు. టోటల్గా ఇది 300 మార్క్స్కి అనమాట ఈ ఎగ్జామ్ అనేది. ఓకే, ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ బేస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2. పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలానే ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఎలా అంటే 50 minutes టైం ఇస్తాడు, ఇంగ్లీష్ 50 minutes, దాంట్లో మీకు మీ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది చూస్తాడు అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, 10+2 లెవెల్లో ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది, 2 hours డ్యూరేషన్ అనమాట. ఇది కూడా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుందండి, తెలుగులో మాత్రం ఉండదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఓన్లీ సింగిల్ పేపర్ ఏనండి, 2 పేపర్స్ ఏమి ఉండవు. దీంట్లో టోటల్గా సబ్జెక్ట్స్ ఎన్ని అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్. ఈచ్ స్ట్రీమ్ 50 questions ఉంటాయి, 50 marks, అంటే ఈచ్ క్వశ్చన్ 1 mark రైట్ ఆన్సర్కి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 కాంప్రహెన్షన్, 100 questions ఉంటాయి, 100 మార్క్స్కి. టోటల్గా 200 మార్క్స్కి. ఈ రైట్ ఆన్సర్కి 1 mark, రాంగ్ ఆన్సర్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 mark అనేది పోతుంది అనమాట. ఓకే, అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు బెనిఫిట్స్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీకి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలానే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే అడ్మిసిబుల్ అలవెన్స్లు ఉంటాయో అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ మార్క్ చేసి పెట్టానండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మీ ఏజ్ లిమిట్కి అంటే ఎప్పటిలోపు చెక్ చేస్తారంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో February 10th, ఈ లోపే మీ ఏజ్ అంతా కూడా ఎక్వైర్ అయి ఉండాలి, క్వాలిఫికేషన్ ఏజ్ అంతా. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి ఇచ్చాడనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, 27 ఒకదానికి, 27, 28 ఒకదానికి ఏజ్ అనేది ఉందని, మ్యాక్సిమం ఏజ్. దాంతోపాటు SC STకి 5 years, అలానే ఓబీసీకి 3 years రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం, ఆ వెబ్సైట్లో హౌ టు అప్లై లింక్ అని చెప్పి ఉంటుంది అనమాట. దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే హార్డ్ కాపీ పంపించాలని చెప్పాడు కదా, ఇదిగోండి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ఇదిగోండి సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, PO, IIP,
ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ఎప్పటిలోపు రీచ్ అవ్వాలంటే ఫిబ్రవరి 17 లోపు రీచ్ అవ్వాలి. అండ్ మీరు ఏదైతే ఎన్వలప్ పెడుతున్నారో ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాసి పంపించాలి. అండ్ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మాత్రమే చేయాలండి. అదర్ పోస్ట్ ఏమి యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలానే 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇఫ్ అప్లికేబుల్ అలాంగ్ విత్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ సైన్డ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి పంపించమని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే అక్కడికి హార్డ్ కాపీ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏదంటే ఫిబ్రవరి 17. అండ్ మీకు ఒకవేళ CGPA GPA ఉంటే దాని పర్సంటేజ్ కన్వర్ట్ చేసి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ సెపరేట్ అప్లికేషన్ అనేది ఇమ్మని చెప్పాడు అనమాట. ఒకే అప్లికేషన్లో 2 కాకుండా సెపరేట్ అప్లికేషన్ ఇమ్మన్నాడు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరంటే అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ఏ డాక్యుమెంట్స్ పంపించాలంటే ఇదిగోండి కాపీ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ అని మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే మీరు సైన్ చేసిన కాపీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ SSC సర్టిఫికెట్, అలాగే ఓటర్ ID కానీ పాన్ కార్డు కానీ, అలాగే 12th స్టాండర్డ్ మార్క్స్, ఇవన్నిటి మీద మీరు సైన్ చేయాలన్నమాట. ఓకే. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ కూడా అడిగాడండి. ఎవరికి అంటే PWD క్యాండిడేట్స్కి అనమాట. ఓకేనా. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో ఆ కాపీ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.